శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మా తండ్రి గారు సుందర శివరావు గారని మహానుభావుడు, నాకు ప్రాతస్మరణీయులు, తండ్రిగాను పరమభక్తి తత్పరులుగాను కూడా. వారు మా వంశ ప్రవరని మా పినతండ్రులు మా పెదతండ్రులు గురించి చెప్పుకుంటూ ఒక పద్యం చేసుకున్నారు. ఆత్రేశగోత్రాన ఆరాధ్య కులమున యాజుషేఖలో నవతరించి విద్యాధికుండకు వీరశరభయాఖ్యుడు అస్మత్పితామహుండు. అతని సుతుడు రాజకీయోద్యోగి రాజన్న తనయుండు పేరమ్మయను సాధ్వి పేర్మి సుతుడ అని వాళ్ళ అన్నదమ్ముల పేర్లన్నీ చెప్తూ నన్ను సుందర శివనాముడండ్రు కరుణనీలుము విశ్వేశ కాశికేశ అని చెప్పుకున్నారు ఆయన. ఓ కాశికి ఈశ్వరుడా, ఓ విశ్వేశ్వరుడా, నన్ను కరుణతో ఏలుకో అని కోరుకున్నారు ఆయన. కోరుకుని శంకర శతకము అని గ్రంథరచన చేస్తూ దానికి మకుటంగా మా కుటుంబ చరిత్రనంతటినీ కూడా వివరిస్తూ కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించారు. అంతటి మహాభక్తి తత్పరులు మా తండ్రి గారు. నేను ఇప్పుడు సభల్లో చెప్పలేదు వారి గురించి, కానీ ఇవాళ కాశీ పట్టణంలో చెప్పకపోతే నేను కృతజ్ఞుడనైపోతాను అని చెప్పాను మీతోటి. అంతటి మహానుభావుడు ఆయన కడుపున పుట్టడం, ఆయన కాశీ విశ్వనాథుని యందు అంతటి భక్తి తత్పరత కలిగినటువంటి వారు. ఆయన కాశీ విశ్వేశ్వరుణ్ణి అలా వేడుకున్నారు. ఆత్మావై పుత్రనామాసి అని కదు శాస్త్రం. తండ్రి కొడుకుగా లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. కాశీ పట్టణంలో మా నాన్నగారు మా కుటుంబం గురించి చెప్పిన పద్యంతో ప్రారంభం చేద్దాము అని అనుకున్నాను. అందుకని ఆత్రేశగోత్రాన ఆరాధ్య కులమున యాజుషేఖలో నవతరించి అని మా తండ్రి గారు చెప్పుకున్న పద్యాన్ని మొట్టమొదట్లో ఒకసారి ప్రస్తావించాను. కాబట్టి ఇవాళ మా తండ్రి గారు చాలా సంతోషిస్తారు. ఏ లోకంలో ఉన్నా ఓ కాశీ పట్టణంలో నా కొడుకు ప్రవచనం చేస్తున్నాడు అని. ఇంత పూర్వం కూడా నేను కాశీ వచ్చాను, కానీ ఇలా ఒక సభని ఉద్దేశించి ప్రవచనము అని ప్రత్యేకంగా చెయ్యలేదు. ఈసారి అది మాతాజీ యొక్క సంకల్ప స్వరూపంగా నేను అనుగ్రహింపబడ్డాను. ఎందుచేత అంటే ఇవాళ మా తండ్రి గారు చాలా చాలా సంతోషిస్తారు, మా తల్లి గారు చాలా సంతోషిస్తారు. మనము కాశీ పట్టణానికి వచ్చి ఉన్నాం, వారణాసి ప్రవేశం చేశాం. శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎక్కడికైనా వెడతాను అంటే ఊరుకుంటారు, కానీ కాశీ వెడతాను అని సంకల్పం చేసినటువంటి ఉత్తర క్షణంలో భూతములు పిశాచములు రాక్షసులు మొదలైనటువంటి వారు అంగీకరించారు. వారు ప్రతిబంధకాల్ని సృష్టిస్తారు అని. అదేమిటంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటారేమో, ఇంట్లోనే ఉంటారు. అందుకే కదా ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని చెప్తున్నాం కదా. మీరు ఇక్కడి నుంచి లేచిపోండి, ఎందుకంటే మాకు మీకు విరోధం ఏమీ లేదు. మేము ఈశ్వరుణ్ణి
ధ్యానం చెయ్యాలనుకుంటున్నాం, కాబట్టి మీరు తొలగిపోండి అని మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు కాశీపట్టణ ప్రవేశాన్ని అంగీకరించారు. ఎందుచేత అంటే కాశీపట్టణంలో ప్రవేశించినంత మాత్రం చేత జీవుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు. అందుకే కాశీపట్టణ ప్రవేశాన్ని ఉగ్రభూతములు అంగీకరించవు. అథవా ఈశ్వరుడు కూడా పాపపుణ్యముల విచారణ చేసి అందరినీ కాశీపట్టణ ప్రవేశం చెయ్యనివ్వడు అని. అందుకే ఈ పట్టణాన్ని 8 వైపుల నుంచి 8 కాపాడుతూ ఉంటారు అని. అందున ప్రత్యేకించి కాలభైరవుడు పరిశీలనం చేస్తూ ఉంటాడు, వీడు వస్తానంటున్నాడు, వీడిని ప్రవేశపెట్టవచ్చా. అందుకే కాశీపట్టణ ప్రవేశం చేసేటటువంటి వారు నేను కాశీ వెడుతున్నాను అని చెప్పడం కన్నా, కాశీ వెళ్ళడానికి యోగ్యత నాకు లేకపోయినా నన్ను కాశీపట్టణ ప్రవేశం చేయించడానికి కావలసినటువంటి నీ అపారమైనటువంటి కృపావర్షధారలే నాకు ఆలంబనము అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి బయలుదేరాలి అని. అందుకే కదా మనందరం అలా ప్రార్థన చేసి బయలుదేరాం కాకినాడలో. కాశీపట్టణం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు, అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశ్యాం వాస సతాం సంగో గంగాభ శంభు దర్శనం లేదా శంభు సేవనం. ఈ 4 దుర్లభములు, ఇవి ఎవరికి దొరికేవి కావు. అసారే ఖలు సంసారి, అసారమైనటువంటి సంసారము చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అబ్బో ఇందులో ఎంత అందం ఉందో, ఎంత సంతోషం ఉందో, ఎంత అనురక్తి ఉందో, ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది. కానీ చిట్ట చివరికి దీని వలన ఒనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు. కారణం ఏమి అంటే ఒక్కటే, కొంచెం అలా ఎందుకన్నారు అన్నదాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది. ఏదో నిరుత్సాహపరచడం కోసమని చెప్పి మాట చెప్పడం ఆర్యోక్తి కాదు. అసారే ఖలు సంసారే, మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని వెంపర్లాడుతుంటాం. ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి? దుఃఖము వలన వస్తుంది. అది వేదాంతంలో పెద్ద విచిత్రం. ఎందుచేత అంటే మీరు చూడండి, సుఖము ఎప్పుడు అనుభవిస్తాం? మనకి అవతల వ్యక్తి యందు ప్రేమైనా అంకురించాలి, లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి. అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన. దీన్ని శాస్త్రం అంది సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టు కొమ్మ అని. సూర్యోదయం అవుతూ ఉంటుంది, బాలభానుడు ఉదయిస్తూ ఉంటాడు. ఎవరో అక్కడ నిలబడ్డారు, చూడాలనిపించింది అలా బాలభానుడి వంక. అబ్బా ఎంత చక్కటి బింబమో చూద్దామనిపించింది. కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి. అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి, ఎలా సూర్యుడిని చూద్దాం? గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి, బాలబింబం కనపడింది. అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు. నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో, కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు. వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మూసుకున్నాయి. ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కదూ. అంటే అవే సంతోషాన్ని కల్పించాయి, అవే దుఃఖాన్ని కల్పించాయి. అలాగే సంసారమునందుండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి. మీరు బాగా ప్రేమించారనుకోండి ఒకరిని, వారు ఉంటారా? జగత్ అంటేనే జాయతే గచ్చతే ఇది జగత్, వెళ్ళిపోవాలి. మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా. శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు. శరీరములు వెళ్ళిపోతాయి. అది ఉండాలని కోరుకోకూడదు కూడా, రాక్షసత్వం అవుతుంది. శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది. కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు. వెళ్ళిపోయే శరీరములతో తాదాత్మ్యత పెట్టుకున్నాడు అనుకోండి, అబ్బా నాకు ఫలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాడు అనుకోండి, ఉంటాడు ఆయన? కుదరదు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇప్పుడు దుఃఖమునకు కారణం అవుతాడు. అలాగే ఒక ఆయన ఉండడం మనకిష్టం లేదు, కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం, ఆయన ఉన్నాడని బాధపడ్డము దోషం. కాబట్టి ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తూ ఉంటుంది. సంసారమునందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే
ఏ ఒక్కటి అన్ని వేళలా కేవలము సుఖకారకములు కావు. ఇంట్లో వస్తువులు కానివ్వండి, అనుభవించే సుఖాలు కానివ్వండి, అథవా భార్యాబిడ్డలు కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకని అంటే ఒక్కటే, శాస్త్రంలో ఒక మాట అంటారు, మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ప్రస్థానమునందు తోడు అడుగుతాడు. ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అంటుంటాడు. అది ఒక అలవాటుగా ఉంటుంది. ఎప్పుడూ ఒకరితో ఉండాలి. ఎందుకంటే పుట్టుక నుంచి అది లక్షణం. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంది. ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి. ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటాడు. చాలా పెద్ద నిర్వేదం ఎప్పుడు కలుగుతుందంటే, దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ వదిలిపెట్టేస్తారు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగు చుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్పముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. ఏదొస్తుంది? ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది. ఇందులోంచి జీవుడు ఉత్క్రమణం అవుతుంటాడు, పైకి లేచిపోతూ ఉంటాడు. లేచిపోయి బయటికి వస్తాడు. బయటికి వచ్చి చూస్తాడు, కల్లరి బొమ్మయవు కాయంబు నొల్లా ఇంటి దొంగలు పోలు కొడుకుల నొల్లా. ఆ కొడుకు ఇంటి దొంగ లాంటి వాడు. వాడు ఆ తర్వాత ఉన్నవన్నీ వెంటనే నాన్నగారి డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అన్నీ తన పేరు మీదకి మార్చుకుంటాడు. వాడు ఇంటి దొంగ అని అప్పుడు తెలుస్తుంది. ఇది కల్లరి బొమ్మయవు కాయమ్ము నొల్లా. దీనికి ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు, ఎన్ని పౌడర్లు, ఎంత అల్లరి. ఆఖరికి ఇది కాలిపోయింది కట్టెల్లో. చూస్తూ ఉంటాడు తనే పైన నిలబడి. అరే ఇవన్నీ వెళ్ళిపోయాయి, పోని తోడెవరు వస్తారు? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత ఎగుచుండా భయపడి వెళ్ళిపోతుంటే కందోయిని భాష్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్. ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కానీ, కడుపున పుట్టిన బిడ్డలు కానీ ఎవ్వరూ రారు. ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడతో తెగిపోయిందంతే. నాన్నగారేరి వెళ్ళిపోయారు, ఆయనేరి వెళ్ళిపోయాడు, పినతండ్రేడి వెళ్ళిపోయాడు. ఆయన యందు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆ ఆరోపణలన్నీ తెగిపోతాయి. అప్పుడు ఏమిటి మిగల్చుకుని వెళ్ళినట్టు? వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు? ఏమీ పట్టుకురాలేదు జీవుడికి. కాబట్టి అది అసారే ఖలు సంసారే. నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు. నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధము నీకు ఉద్ధరణ హేతువు కాలేదు. ఈశ్వరుడితో పెట్టుకున్నది, భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారకం. అది సంసారము కాదు.